నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలు జీవితాన్ని అనుభవిస్తున్న ఎమ్మెల్సీ కవితకు మరి బెయిల్ వస్తుందా లేదా అన్నది మాత్రం చాలా అంటే ఒక సీరియల్ లాగా కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా బెయిల్ ఇస్తారని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయమై ఇటు ఢిల్లీ హైకోర్టులో కూడా పిల్ వేయడం జరిగింది. కవిత తరపున లాయర్లు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ వర్షన్ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు జరిగే విచారణకు హాజరైన తర్వాత రోజ్ అవెన్యూ కోర్టు కవితకు మరి ఊరట లభిస్తుందా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ కనుక తనకు బెయిల్ వస్తే మరి దాని కండిషన్స్తో కూడిన బెయిల్ ఇస్తారా? గతంలో మనం చూసాము, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్కి కండిషన్స్తో కూడిన బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయితే కవితకు సంబంధించి ఎంపీ ఎన్నికల తర్వాత ఒక పూర్తి స్థాయిలో మార్పు వచ్చే అవకాశం ఉంది, లేదంటే కోర్టులు కూడా మరి తనకు ఊరట కలిగిస్తాయి అని చెప్పేసి ఒక ఆశాభావం అయితే బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈరోజు కవితకు ఒక తనకు సంబంధించి బెయిల్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇటు టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఏదైతే కవితకు సంబంధించి విచారణ అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. తను రిమాండ్లో ఉన్నా లేదంటే కోర్టుకు వచ్చి హాజరైనా కూడా ఖచ్చితంగా తనకు ఒక ఆశ అయితే ఉంది. ఖచ్చితంగా ఈసారి బెయిల్ వస్తుంది అని చెప్పేసి కవిత ఆశిస్తుంది. అందుకు సంబంధించి తన తరపున లాయర్లందరూ కూడా పూర్తి స్థాయిలో పిఎంఎల్ సంబంధించి ఈ కేసుకు అంటే దానికి చట్టానికి సంబంధించిన కొన్ని వివరాలను కూడా జడ్జి దృష్టికి తీసుకుపోవడంతో ఖచ్చితంగా ఈరోజు తనకు బెయిల్ వస్తుందని ఒక ఆశ అయితే ఉంది. ఖచ్చితంగా మరి బెయిల్ వస్తుందా లేదా కోర్టు ఏ విధంగా మరి తీర్పునిస్తుంది, లేదంటే ఒక మళ్ళీ కస్టడీకి ఇచ్చే అవకాశం, కస్టడీ కాకుండా లేదంటే తనను మరి రిమాండ్ చేసే అవకాశం ఉందా, లేదంటే బెయిల్ ఇచ్చి ఇంటికి పంపిస్తారనేది మాత్రం బీఆర్ఎస్ నేతల్లో ఇది ఒక చర్చాంశంగా మారింది. ఖచ్చితంగా బెయిల్ తనకు వస్తుంది అని చెప్పి ఆమె ఆశిస్తుంది. అదేవిధంగా ఎంపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి కావచ్చు, లేదంటే ఈ వివరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వెలుగులోకి వస్తాయని చెప్పేసి కేంద్రం అది ఏదైతే ఈ ఈడీ కావచ్చు లేదంటే మిగతా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తంగా ఈ కేసుకు సంబంధించి బెయిల్ విషయంలో ఒక తెలుగు సీరియల్ లాగా కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడైనా పులి స్టాప్ పడుతుందా లేదంటే ఇంకా ఈ సీరియల్ కొనసాగుతుందా అని చెప్పి చూడాల్సి ఉంది.